హాయ్ అండి. అందరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యువరాజ్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఫోన్లో ఇక చాలా మిస్డ్ కాల్స్ ఉంటాయి. బాయ్ ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేశాడు అని ఇక మీరానికి కాల్ చేస్తాడు. ఏంటి బాయ్ ఇన్నిసార్లు కాల్ చేశాడు అని అడుగుతూ ఉంటాడు. ఏంటి యువరాజ్ నీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే నన్ను పిలవలేదేంటి? ఏం చేస్తున్నావు? ఇంతసేపు ఫోన్ కూడా తీయలేదు అని మీరాన్ని అడుగుతాడు. ఇంట్లో చిన్న గొడవ జరుగుతుంటే అది చూస్తుండిపోయాను బాయ్. ఏంటి బాయ్ ఇలా కాల్ చేశారు అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. గొడవ జరిగిందా? ఏమైంది అని మీనన్ అడుగుతాడు. క్లియర్ అయిపోయింది బాయ్, ప్రాబ్లం ఏమి లేదు అని యువరాజ్ చెప్తాడు. మీ ఇంట్లో పెళ్ళికి నువ్వు పిలవకపోయినా నేను వస్తున్నాను యువరాజ్ అని మీనన్ అంటాడు. ఏంటి బాయ్ మీరు ఇక్కడికి రావటం ఏంటి? నాకేమీ అర్థం కావటం లేదు. ఇంట్లో నా ఫ్యామిలీ కూడా ఉంది అని యువరాజ్ చెప్తాడు. ఏంటి ఈ పాత మిత్రుడిని మర్చిపోయావా? మీ ఇంట్లో ఫ్యామిలీకి ఏమీ కానివ్వను. నేను అక్కడికి ఎందుకు వస్తున్నానో తెలుసా? ఆ జగదాత్రి నాపై అస్సలు భయం పెట్టుకోకుండా ఉంది. చాలా ధైర్యంగా బిహేవ్ చేస్తుంది కదా. అందుకే మీ ఇంట్లో వాళ్ళని నేనేమీ చేయను. జస్ట్ పెళ్లి కొడుకు పీక మీద కత్తి పెట్టి ఆ జగదత్తి కళ్ళల్లో భయం కనబడేలా చేసి కేసు వెనక్కి తీసుకునేంత వరకు బెదిరించి వచ్చేస్తాను. కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పగానే అక్కడి నుంచి వచ్చేస్తాను అని నన్ను ఎవరు గుర్తుపట్టకుండా ఉండటానికి నా గెటప్ సెటప్ మొత్తం కూడా రెడీ చేసుకున్నాను. ఇంతకీ ఆ జేడీ వచ్చిందా అని మీనన్ అడుగుతూ ఉంటాడు. లేదు, తన టీంని మాత్రమే పంపించింది అని యువరాజ్ అంటాడు. అయితే నన్ను రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండు అని మీనన్ ఫోన్ పెట్టేస్తాడు. మీనన్ని నేనే లోపలికి తీసుకొచ్చానని అక్కకి ఏ మాత్రం డౌట్ వచ్చినా నన్ను ఖచ్చితంగా పోలీసులకి పట్టించేస్తుంది. నేను ఇంట్లో వాళ్ళకి దొరకకూడదు, అక్క కూడా దొరకకూడదు అని యువరాజ్ ఆలోచిస్తుంటాడు. ధాత్రి పెళ్లి పనులు చేస్తూ ఉంటుంది. గైస్ అందరూ అలర్ట్గా ఉండండి. మీనన్ ఏ మారు వేషంలోనైనా లోపలికి రావచ్చు. మన కళ్ళ ముందర వెళ్తున్నా మనం గుర్తుపట్టలేకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా బాగా చెక్ చేసి పంపించండి అని ఇక కాన్ఫరెన్స్ కాల్లో టీం మెంబర్స్కి అందరికీ చెప్తూ ఉంటుంది. అలాగే మేడం అని కిరణ్ రమ్య వాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడే మీనన్ పంతులు వేషంలో లోపలికి వస్తాడు. పంతులు గెటప్లో ఉన్న మీనన్ని ఎవరూ చెక్ చేయకుండా వాళ్ళు లోపలికి వదిలేస్తారు. యువరాజ్కి పంతులు గెటప్లో ఉన్న మీనాన్ని చూడగానే డౌట్ వస్తుంది. బాయ్ అని అనగానే నేనే యువరాజ్, పద లోపలికి వెళ్దాం అని ఇద్దరు కూడా లోపలికి వస్తూ ఉంటారు. కేదార్ అక్కడే నిల్చుని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతూ ఉంటాడు. అమ్మో వీడికంట నేను బాయ్తో కలిసి వెళ్ళటం చూశాడు అంటే మొదట వీడికే డౌట్ వస్తుంది అని యువరాజ్ మనసులో అనుకుంటూ బాయ్ మీరు ముందు వెళ్ళండి, నేను వెనకాల వస్తాను అని యువరాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మీనన్ గుమ్మం దగ్గరికి వస్తాడు. అక్కడ ధాత్రి పెళ్లి పండ్లన్నీ కూడా పువ్వులు అన్నీ సర్దుతూ ఉంటుంది. ఇక ధాత్రిని చూసిన మీనన్ అయితే ఒక్కసారిగా తనే కదా జగదాత్రి, తన కళల్లోనే కదా నేను భయం చూడాల్సింది అని మీనన్ యువరాజ్ని అడుగుతూ ఉంటాడు. అవును బాయ్ అని వెనకాల వచ్చిన యువరాజ్ మెల్లగా సమాధానం చెప్తూ ఉంటాడు. ఇక మీనన్ అయితే చాలా కోపంగా ధాత్రి వైపు చూస్తూ ఉంటాడు. ధాత్రి కూడా మీనన్ వైపు డౌట్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే కౌశికి మీనన్ దగ్గరికి వస్తుంది. రండి పంతులు గారు, ఏంటి మీరు వచ్చారు? ఇంకో పంతులు గారు కదా రావాల్సింది అని కౌశికి అడుగుతూ ఉంటుంది. ఆయనకి రావటానికి కుదరలేదు, అందుకే నేను వచ్చాను అని మీనన్ అంటాడు. అదేంటి ఈరోజు ఎవరిని పంపించడానికి వీల్లేదు, ఖచ్చితంగా మీరే రావాలని నేను మా పంతులు గారికి మరీ మరీ చెప్పానే, అయినా మిమ్మల్ని ఎందుకు పంపించారు? కేదార్ ఒకసారి ఆయనకి ఫోన్ చేయి అని ధాత్రి అడుగుతుంది. అప్పుడే కేదార్ ఫోన్ చేస్తూ ఉంటాడు. అయితే ఫోన్ తీయకపోవడంతో తీయటం లేదు ధాత్రి అని కేదార్ అంటాడు. ఇంకా అంతకుముందు జరిగిన ఫ్లాష్ బ్యాక్ మొత్తాన్ని కూడా మనకు చూపిస్తూ ఉంటారు. బాయ్ మీరు ఏ గెటప్లో వస్తున్నారు అని యువరాజ్ అడిగినప్పుడు గణపతి శాస్త్రి పంతుల గెటప్లో వస్తున్నాను అని ఆల్రెడీ గణపతి శాస్త్రి పంతుల్ని నేను కిడ్నాప్ చేసి మన దగ్గరే ఉంచుకున్నాను. ఈయనకి బోర్ కొట్టుకుంటా చాలా జాగ్రత్తగా చూసుకోరా. ఏంటి పంతులు గారు కోపం తెచ్చుకొని మీరు నన్ను శపించారు కదా, నేను కాసేపట్లో పని పూర్తి చేసుకొని వచ్చేస్తాను, అప్పుడు మా వాళ్ళు నిన్ను వదిలేస్తారులే అని ఆయన్ని బద్దిగా పెట్టి మీనానైతే పంతులు గెటప్లో ఇక కౌశికి వాళ్ళ ఇంటికి వస్తాడు. అయ్యో ఆయనకి పని ఉందని చెప్పి నన్ను పంపించారమ్మా అని మీనన్ పంతులు గెటప్లో చెప్తుంటాడు. ఇప్పుడు ఎవరు వస్తే ఏంటే, పెళ్లి కథ జరిపించాల్సిందే, ఈయనే జరిపిస్తారు అని నిషి చెప్తుంది. అవును అంతే కదమ్మా అంతే అని మీనన్ అంటాడు. మీరు లోపలికి వెళ్ళండి అని ధాత్రి అంటుంది. మీనన్ మెల్లగా ఇక లోపలికి వెళ్ళిపోతాడు. అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళగానే ఏమైంది ధాత్రి అని కేదార్ ఆలోచిస్తున్న ధాత్రిని అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదు, ఇప్పుడు మీనన్ ఎలా వచ్చాడో మనం కనిపెట్టకుండానే సిరిని తీసుకొచ్చేస్తే జేడీ జగదాత్రి ఇద్దరు ఒకరేనని తెలిసిపోతుంది కదా, అందుకే ఏం చేయాలో ఆలోచిస్తున్నాను అని ధాత్రి చెప్తుంది. నువ్వేం భయపడకు ధాత్రి, నువ్వు ఇక్కడే ఉండి కావలసినవన్నీ కూడా చూసుకుంటూ ఉండు, నేను మన వాళ్ళు మొత్తం కూడా బయట మీనన్ని అసలు లోపల అడుగు పెట్టనివ్వకుండా చూసుకుంటాం కదా అని కేదార్ ఇక వెళ్ళిపోతాడు.
పెళ్లి తంతు మొదలవుతుంది. అందరూ కూడా అక్కడే నిల్చొని ఉంటారు. అప్పుడే పంతులు గెటప్‌లో ఉన్న మీనన్ పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తెని తీసుకురండి అని చెప్పడంతో, "ఒక్క నిమిషం ఆగండి" అని కౌశికి అంటుంది. "ఏమైందమ్మా?" అని మీనన్ అడుగుతాడు. "అదేంటి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరిని ఒకేసారి తీసుకురమ్మని చెప్తున్నారు. పెళ్లి కొడుకు వచ్చి పూజ చేసిన తర్వాత కదా పెళ్లి కుమార్తెని తీసుకొచ్చేది" అని కౌశికి అడుగుతుంది. "అదేనమ్మా, ఫస్ట్ పెళ్లి కొడుకుని తీసుకురండి, నేను పొరపాటున చెప్పానులేండి" అని కవర్ చేస్తూ ఉంటాడు మీనన్. ఇక చాలా డౌట్‌గా మీనన్ వైపే ధాత్రి చూస్తూ ఉంటుంది. ఇక పెళ్లి కొడుకు పవన్‌కు వచ్చి తీ కూర్చోగానే తీర్థం వేసేస్తాడు. "అదేందయ్యా పంతులు, ముందు కంకణం కట్టుకుంటా నువ్వు డైరెక్ట్‌గా తీర్థం ఇచ్చేసావు" అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. "ఏంటి నాకీ టార్చర్, కాసేపు మేనేజ్ చేసి వచ్చిన పని ముగించుకొని వెళ్తాను కదా" అని మీనన్ మనసులో అనుకుంటాడు. "ఆ కంకణం కట్టేశాను, ఇప్పుడు తీర్థం తీసుకో" అని మీనన్ చెప్తాడు. "అదేంటి పంతులు గారు, కంకణం కట్టిన తర్వాత పూజ చేయాలి, మొక్కుకోమని చెప్పాలి, ఆశీర్వాదం తీసుకోమని చెప్పాలి" అని ధాత్రి అడుగుతుంది. "అవును, అసలు వినాయకుడితో పసుపుతో వినాయకుడు చేస్తారు కదా, అది కూడా మీరు ఇంతవరకు చేయనేలేదు, మంత్రాలు కూడా పైకి సరిగా చదవటం లేదు" అని కేదార్ అడుగుతాడు. "అవును, ఏదో మనసులోనే చదువుకుంటున్నారు, మేనేజ్ చేస్తున్నట్లు ఉంది" అని కాచి బూచి కూడా అడుగుతారు. "అసలు నాకు మీ బాడీ లాంగ్వేజ్ ఎక్కడో తేడా కొడుతుంది" అని బూచి అంటాడు. "అసలు మీరు నిజంగా పంతులేనా" అని కౌశికి అడుగుతూ ఉంటుంది. ఏమమ్మా, నా వేషధారణ మీకు పంతులుగా కనిపించడం లేదా" అని మీనన్ అడుగుతాడు. "మాకు చాలా డౌట్ వస్తుంది, అసలు మీరు నిజంగానే పంతులేనా? అసలు గణపతి శాస్త్రి గారు పంపించింది మిమ్మల్నేనా? నిజం చెప్పండి" అని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది. "అనిపించట్లేదా అనిపించట్లేదా" అంటూ ఇక మీనన్ వెకిలిగా నవ్వుతూ ఉంటాడు. అక్కడున్న మొత్తం సామాన్లంతా కూడా విసిరేస్తూ ఉంటాడు. "అయ్యో" అంటూ అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. వెంటనే మీనన్ కత్తి తీస్తాడు. పవన్ పిక్కపై పెట్టేస్తాడు. "ఎవరైనా దగ్గరికి వచ్చారో ప్రాణాలు తీసేస్తాను" అని బెదిరిస్తూ ఉంటాడు. అందరూ కూడా భయపడి చాలా షాక్ అయి చూస్తూ ఉంటాడు. ధాత్రి మాత్రం వద్దు, ఏం చేయొద్దు అని చెప్తూ ఉంటుంది. పవన్ వాళ్ళ అమ్మా నాన్న అయితే వద్దు, ఏం చేయొద్దు అని బతిమలాడుతూ ఉంటారు. "మర్యాదగా దూరం జరగండి, లేకుంటే మీ ప్రాణాలు కూడా తీసేస్తాను" అని మీనన్ బెదిరిస్తుంటాడు. "రే, ఏం చేస్తున్నావురా" అని కేదార్ అడుగుతూ ఉంటాడు. "నేను పెళ్లి చేయడానికి వచ్చిన పంతుల్ని కాదు, మీనన్" అంటూ మీనన్ గట్టిగా అరుస్తూ చెప్తాడు. "మీనన్, ప్లీజ్ అతను ఏమి చేయకు" అని ధాత్రి బతిమలాడుకుంటూ ఉంటుంది. అప్పుడు కౌశికి కూడా, "పెళ్లి పందిట్లో శుభమా అని పెళ్లి జరుగుతూ ఉంటే మీరు ఇలా చేయకండి, ప్రాణాలు తీయకండి" అని కౌశికి కూడా వేడుకుంటుంటుంది. మధ్యలో "నా కొడుకు ఏం చేశాడు, ప్లీజ్ వదిలేయండి" అని సుజాత కూడా అడుగుతూ ఉంటుంది. దగ్గరికి వచ్చావా, ప్రాణాలు తీసేస్తాను, నాకు ఏం కావాలో ఇదిగో ఈ జగదాత్రికి చాలా బాగా తెలుసు, నేనే పెళ్ళి ఆపేదని నేను మీకు మొన్ననే ఫోన్లో చెప్పాను కదా" అని మీనన్ అంటాడు. "ఏంటే నువ్వు ఇంకా అలా చూస్తున్నావు, కేసు వాపస్ తీసుకోపే, లేకపోతే వాడి ప్రాణాలు తీసేసేలా ఉన్నాడు" అని రేఖ, రాగిని ధాత్రిని అడుగుతుంటారు. "అవును, నువ్వు కేసు వాపస్ తీసుకోలేదా, ఇదిగో ఇప్పుడే ప్రాణాలు తీసేస్తాను, నీకు ఈ పెళ్ళికి మధ్య జేడీ ఉంటుందని చెప్పాను కదా, ఇది జేడీ ఎక్కడ అని మీనన్ అడుగుతూ ఉంటాడు. "లేదా అయితే ఫోన్ చేసి రమ్మని చెప్పు, వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను" అని మీనన్ అంటాడు. అప్పుడే ధాత్రి ఇక మీనన్ ముందు మోకరిల్లుతుంది. దండం పెడుతూ, "నీకు దండం పెడతాను, దయచేసి అతన్ని వదిలేయని" వేడుకుంటుంది. "భయం భయం, నీ కళ్ళల్లో నేను భయం చూసేసాను" అని మీనన్ అయితే ఇక గెంతుతూ ఉంటాడు. పవన్ మెడపై కత్తి పెట్టి కోతిగెంతులు గుండుతో మాట్లాడుతూ ఉంటాడు. "3 అంకెలు లెక్క పెడుతున్నాను జగదాత్రి, కేసు వాపస్ తీసుకున్నానని చెప్తే సరే, లేకుంటే వీడి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి" అని లెక్క పెడుతూ ఉంటాడు. 1, 2, 3 అని మీనన్ ఇక పవన్ పొట్టలో కత్తితో గట్టిగా పొడిచేస్తాడు. అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. అయితే మీనన్ మళ్ళీ రెండోసారి కూడా పవన్ని పొడిచేస్తాడు. దాంతో అందరూ కూడా మరింత షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక పవన్ని చంపేసి, "చూడు, ఇలానే మీ ఇంట్లో రోజుకొకరు చచ్చిపోతూ ఉంటారు, కేస్ వాపస్ తీసుకోకపోతే, చూసారా నేను ఎలా ప్రాణాలు తీసేశానో" అని రక్తపు రక్తమున్న కత్తిని చూపిస్తూ ఉంటారు. ఇదంతా కూడా మీనన్ పగటికల్లా కలగంటూ ఉంటాడు. "పంతులు గారు" అని ధాత్రి పిలవడంతో మీనన్ ఈ లోకంలోకి వస్తాడు. "ఏంటి పంతులు గారు, నిజంగా మిమ్మల్ని అడుగుతున్నది, గణపతి శాస్త్రి గారు పంపించింది మిమ్మల్నేనా" అని ధాత్రి నిలదీస్తుంటుంది. "అవునమ్మా, మా పంతులు గారు లేకుండా మొట్టమొదటిసారి నేను ఇలా ఒంటరిగా పెళ్లి జరిపిస్తున్నాను, అందుకే తప్పులు చేస్తున్నాను, దయచేసి ఈ విషయం మా గురువు గారికి చెప్పకండి ప్లీజ్" అని మీనన్ ఇక వేడుకుంటూ ఉంటాడు. "సరే నేను చెప్పలేండి, మీరు కానివ్వండి" అని కేదార్ చెప్తాడు.
పెళ్లి సమయం దగ్గర పడుతుంది. ఖచ్చితంగా మీనన్ వచ్చే ఉంటాడు కేదార్ అని ధాత్రి చెప్తుంది. లేదు ధాత్రి, మేము అందరినీ కూడా చెక్ చేసాం, ఎక్కడా రాలేదు అని కేదార్ చెప్తాడు. అయితే ఎక్కడుంటాడు మీనన్, ఎక్కడున్నావు అని ధాత్రి మనసులో అనుకుంటూ ఇక పంతుల్ని గమనిస్తూ ఉంటుంది. ఏంటి ధాత్రి అలా చూస్తున్నావు పంతుల్ని అని కేదార్ అడుగుతుంటే, అతన్ని చూస్తున్నావా, అతని బాడీ లాంగ్వేజ్ అస్సలు ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వటం లేదు, అతనేమో మీనన్ అని ధాత్రికి డౌట్ వస్తుంది. కేదార్ కూడా గమనిస్తూ ఉంటాడు.